போட்டு இந்த நல்லா இல்ல இந்த சாரே மணி சார் இந்த చేతుల్లో కరగజిల్ల సరియట మనసలే పోవా హాయ్ హలో డుఫ్లీ కంగ్రాట్స్ ఏంటి రాత్రి జ్వరం బాగా హెల్ప్ చేసిందా ముందు చెయ్యవు ఎందుకు బోట్ ఎక్కడానికి మే గలీజోళం కదా మాకు ఏ జబ్బులు ఉన్నాయో ఏంటో మళ్ళీ మీకు అనుకుంటాయమ్మా చెయ్యవయ్యా వీటికి ఏం తక్కువ లేదు ఎక్కువ అది అయితే రాత్రి కాటేజ్ బయటే ఉన్నావన్నమాట. ఓహో అన్ని విన్నావన్నమాట. ఆడియోతో పాటు అడుగు పొడుగు వీడియో కూడా చూస్తా. సరే గాని నువ్వు ముందుకి ఎక్కడికి వెళ్ళన్నయ్యా. ఎందుకు వెళ్ళమని చెప్తున్నాగా. టాటా అన్నయ్య అని చెప్పి కొంప ముంచేసేలా ఉంది. ചേട്ടാ ഈ കയറി കൊള്ളില്ല വേറൊന്നും കൊടുക്ക. సరే సార్. ఒరే రజనీ బకెట్ తీసురా. ఏయ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? రజనీ ఎక్కడ? రజనీ ఎప్పుడు చూసినా రజనీ రజనీ రజనీ. ఇన్ని రోజుల నుంచి కలిసి ఉంటున్నావు, కనీసం నా పేరైనా అడిగారా? నీ పేరు నాకు అనవసరం. మన ఇద్దరి మధ్య పరిచయం పెరగాలంటే మనం మన పేర్లు తెలుసుకోవాలా లేదా? ఏంటి మాట్లాడరు? మీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి. నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు. నా వెంట ఎందుకు పడుతున్నావు? మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. కానీ నేను నిన్ను లవ్ చేయట్లేదు, వేరే అమ్మాయిని ప్రేమించాను. నాకు తెలుసు, నేను కూడా మిమ్మల్ని లవ్ చేయట్లేదు. ఈ విషయం మీ నోటితో చెప్పించాలనే ఇదంతా చేశాను. వసంతే కదూ? రజని చెప్పాడు, చాలా ఫీల్ అయ్యాను. మీ కథంతా నాకు తెలుసు. నాకు తెలియంది ఒక్కటే, మీరు వసంత కలిసి ఎక్కడికో వెళ్ళారు కదా, అక్కడేం జరిగింది? ఓ ఫ్రెండ్గా అడుగుతున్నాను, చెప్పండి ప్లీజ్. ఆ రోజు వసంత నేను ఇలాగే బోట్లో వెళ్ళాం. నొప్పిగా ఉందరా? నేనెంత ఫీల్ అవ్వాలరా వైజాగ్ నడు రోడ్ మీద నడిపించినప్పుడు? పరువు 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 లేకుండా చేసావు కదరా. వీడి సంగతి నేను తెలుస్తా. నీకు నా కూతురే దొరికిందిరా. ఇవాళ నిన్ను బతకని కొట్రా. నా కూతుర్ని నాకు కాకుండా చేస్తావా? తల పగలు కొట్టండి. అదో వద్దురా, చంపడం మనకు అలవాట్లేదు. వీడిని ఇక్కడే ఒంటరిగా చావనివ్వండి. ఇక్కడికి ఎవరు రారు. పదండి రా, పోదాం, పదండి.
4 రోజుల పాటు ఒక్కడనే ఐలాండ్లో ఉండిపోయాడు. తరువాత అనుకోకుండా అటుగా వచ్చిన బోట్లోని టూరిస్టు నన్ను కాపాడాడు. కానీ అప్పటికే ఆ దుర్మార్గులు నా కన్న తల్లిని చంపేశారు. నా తల్లిని చంపేశారని వసంత ఎక్కడుందో తెలియదని రజని చెప్తే వెతుక్కుంటూ వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎక్కడ బే దత్తుగాడు? వసంత ఎక్కడా? ఎక్కడ దాచారు? వసంత ఎక్కడా? ఎక్కడ దాచారు? మా అమ్మ చెప్పింది. మా అమ్మ ఏం చేసింది? ఏం చేసింది? ఎక్కడా? చెప్పండి. ఎక్కడ? చెప్పే వరకు వదలలేదు. దత్తెక్కడ చెప్పు. దత్తెక్కడ చెప్పు. చెప్పు చెప్పు. ఎక్కడ దత్తు? చెప్పు. దత్తు ఎక్కడ? చెప్పు. వసంతను ఎక్కడ దాచారు? తెలుసు సార్. ఎక్కడ దాచారు? తెలుసు. చెప్పు. దత్తన చెప్పు. ఎక్కడ దాచారు? తెలుసు సార్. ఎక్కడ పోతారా? రేపైనా రారా? ఎల్లుండైనా రారా? ఇక్కడే ఉంటా. వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉంటా. ఇప్పటికీ 2 సంవత్సరాలైంది, కానీ వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళు ఏమైపోయారో, ఎక్కడున్నారో కూడా తెలియదు. అలా వసంత దూరం అయింది. ఆ రోజు వసంత నాకేదో చెప్పాలని సముద్రంలో బాటిల్ విసిరింది. ఎంత వెతికినా ఆ బాటిల్ దొరకలేదు. వసంత ఆ బాటిల్లో ఏం రాసిందో ఎంత ఆలోచించినా కన్నతల్లి చనిపోయింది, వసంత దూరం అయింది. నేను ఎక్కడికి వెళ్ళాలి? వసంత కోసం ఎక్కడ ఎతకాలి? అందుకే వసంత కోసం ఇక్కడే ఉండిపోయాను. తనకేం కాదు, వసంత వస్తుంది, మేము కలుస్తాం, అంతే. మీరెప్పుడు ఎక్కడ కలుసుకునేవారు? వైజాగ్ గంగవరం బీచ్. ఇదంతా మణి ఫ్రెండ్ కాబట్టి నీకు చెప్పాను. మరి బాటల గురించి చెప్పవా? 2 సంవత్సరాల నుంచి తన పిచ్చోళ్ళ తిరుగుతున్నాడే, నీ దగ్గర ఉందనే విషయం చెప్పకపోవటం అన్యాయం. మణి తను ఏనాటికైనా వస్తుందనే ఆశతో ఉన్నాడు. ఒకవేళ వసంతకి ఏమైనా అయిందని తెలిస్తే మణి తట్టుకోలేడు. అందుకే నేను ఈ ఉత్తరం గురించి చెప్పలేదు. వసంత్ ఏమైందో, ఎక్కడుందో ముందు మనం తెలుసుకోవాలి. అప్పటిదాకా మణికి తెలియకపోవటమే మంచిది. ఎలాగైనా వాళ్ళిద్దరూ కలవాలి. మణి జాగ్రత్తగా చూసుకో. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. ఈ విషయం మన ఇద్దరిలోనే ఉండాలి. ఇది ప్రింట్ చేయండి. ఒక్క బాటిల్ నీలో ఎంత మార్పు తీసుకొచ్చిందమ్మా?
నాట్ అబౌట్, ఇట్స్ లవ్. వాళ్ళిద్దరూ ఎలాగైనా కలవాలి. సిన్సియర్గా ట్రై చేద్దామమ్మా. నేను శివమణి కాదు, శివమణి నేను కాదు, శివమణి నేను స్నేహితులం కాదు. శివమణి నన్ను ఎప్పుడు కలవలేదు, నేను శివమణిని ఎప్పుడు కలవలేదు. ఇది 9848022338 కానీ నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్న సెల్. మరి శివమణి గారి నెంబర్ సార్. Shut up! కాదని చెప్తున్నాను కదా, పెట్టే ఫోన్. ఏంటి సార్ రాష్ట్రం మాట్లాడతారు? ఎవడా రాష్ట్రం మాట్లాడుతుంది? కాస్త మర్యాదగా మాట్లాడు సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టే. నేను పెట్టను సార్. పెట్టవా? నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టాయి. పెట్టేస్తా. షెక్కి మామా. సార్. హలో. ఎక్కడున్నావా? ఇక్కడ శివమణి వసంతల ప్రేమ కథ హోరెత్తిపోతుంది. వైజాగ్ నుంచి కుర్రోళ్ళంతా వచ్చి నేను చంపేస్తారు. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఆ వసంతను ఎక్కడైనా దాచే, లేదా ఇటైనా తీసుకెళ్ళిపో. అంతేగాని అక్కడ మాత్రం ఉండొద్దు. ఏంటి దాచేది? అది ఇక్కడ లేదు. మరెక్కడుంది? ఏయ్, చచ్చింది చచ్చింది. చచ్చి కొన్ని నెలలైంది.